జస్ట్ వాళ్ళు నీకు జన్మనిచ్చినందుకు నీ తల్లిదండ్రి రక్షించబడాలని నీకుంటుంది. ఎందుకంటే నిన్ను కన్నారు గనుక. మా అమ్మ అయ్య రక్షణ పొందాలి యేసయ్యా, వాళ్ళిద్దరూ బాప్తిసం పొందాలి యేసయ్యా, నిత్య జీవంలో ఉండాలి యేసయ్యా అని ఏదో వాళ్ళు నీకు జన్మనిచ్చి ఏదో కాస్త పెంచారని అంత ప్రేమ. నీకు ఒక సంగతి తెలుసా? నీకేమో వాళ్ళు జన్మనిచ్చిన వాళ్ళు, నీకు తల్లిదండ్రులు, కానీ వాళ్ళు దేవునికి ఏమవుతారో తెలుసా? కన్న బిడ్డలు. తల్లిదండ్రుల మీద బిడ్డ తీపి గొప్పదా, బిడ్డల మీద తల్లిదండ్రి తీపి గొప్పదా? మీరు చెప్పండి. అబద్ధాలు ఆడకుండా తెలివిగా నాకు ఆన్సర్ చేయండి. బిడ్డల మీద తల్లిదండ్రుల తీపి గొప్పదా, తల్లిదండ్రుల మీద బిడ్డల తీపి గొప్పదా? నంబర్ 1లో ఎవరు వస్తారు? అమ్మా నానే వస్తారు. ఎందుకో చెప్తా. పురిటికందుగా నువ్వు పుట్టిన దగ్గర నుంచి నిన్ను నువ్వు మళ్ళా శుభ్రం చేసుకునే తెలివి నీకు వచ్చిన దాకా A to Z మొత్తం అమ్మే చేసుద్ది. ఆ చేసే దినములలో ఒక్కసారి కూడా నిన్ను అసహించుకోదు. చీ దరిద్రుడు అనదు, చీ చండాలురాలు అనదు. నువ్వు ఎన్నిసార్లు 1 చేసినా, ఎన్నిసార్లు 2 చేసినా, ఎన్నిసార్లు నోటి వెంట ముక్కుల వెంట సాగర్లు విడుదల చేసిన తన పవిట చెంగుతో ప్రేమగా శుభ్రపరచుకుంటుంది అమ్మ. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆమెకి చెమట పోస్తే అదే పవిట చెంగు తీసుకొని తుడుచుకుంటుంది. ఇంత ఫీలింగ్ ఉండదు అమ్మకి. అది అమ్మంటే అది. కనీసం నిన్ను నువ్వు శుభ్రం చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా, నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే జ్ఞానం నీకు వచ్చిందాకా అమ్మ నిన్ను గుండెల మీద మోసిద్ది, నీకు మొత్తం శుభ్రం చేసి. అదే అమ్మ మంచాన పడితే, అదే అమ్మ నడవలేని స్థితికి వస్తే 4 రోజులు అమ్మకు చేయాలంటే నీ బతుకు బయటపడిద్ది. నీ బతుకు బయటపడి తబెట్టుకొని తిరుగుతూ ఉంటావు. నీ బతుకు 24 సణుగుతావు. ఏమ్మా కాళ్ళు పని చేయాల, మైండ్ పని చేయట్లేదా? కొంచెం చెప్పొచ్చుగా, బయటికి వెళ్ళాలని చెప్పి సావచ్చుగా. పనికి మాలిందాన్న, సచ్చిందాన్ని కాదు బతికిందాన్ని నా కర్మకు దాపురించావు. పెద్ద గుంపున కన్నావుగా, ఆస్తులు పంచిచ్చావుగా, నా మీద పడి చచ్చావు. ఆ 2వ దాని దగ్గర చావచ్చుగా, 3వ దాని దగ్గర చావచ్చుగా, నీ కొడుకు ఉన్నారుగా వాళ్ళ దగ్గర చావచ్చుగా. నా కర్మ కొద్దీ దరిద్రపదాన అన్న కూతుళ్ళు కొడుకులు ఇంతమంది. అబద్ధాలు ఆడకుండా చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఒప్పుకోండి, మర్యాదకు చేతులు ఎత్తి. షో చేయవాకండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ నిన్ను నువ్వు శుద్ధి చేసుకునే తెలివి నీకు వచ్చిందాకా సంవత్సరాలు చేసిందే అమ్మ ఏనాడన్నా నిన్ను అసహించుకుందా? ఒక్కసారన్నా అసహించుకుందా? ఇంకా చెప్పాలంటే నీకు మోషన్ కాకపోతే బాధపడింది. నా బిడ్డకి ఏందో మోషన్ కావట్లేదు, కడుపులో ఏదో తేడా వచ్చింది, వాడి ప్రాణానికి ఏమన్నా ప్రమాదమే, ఆమె ప్రాణానికి ఏమన్నా ప్రమాదం. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపుదానా నువ్వు. అమ్మ మోషన్కి వెళ్తే తిడతావు, దరిద్రపోడా నువ్వు. మిమ్మల్ని కాదులే, తిట్టే దరిద్రులు అంటున్నాను నేను. దేవునికి స్తోత్రం. కానీ నువ్వు మోషన్కి వెళ్ళకపోతే అమ్మ ఏడ్చింది, వైద్యుడి దగ్గరికి పరిగెత్తింది. ఎంత తేడా ఉంది అమ్మ ప్రేమకి బిడ్డ ప్రేమకి. వాస్తవా కాదా? ఎవరికి తీపి ఎక్కువ? ఏ ప్రేమ ఎక్కువ? పుట్టిన ప్రేమ ఎక్కువ, కన్న ప్రేమ ఎక్కువ? ఆ కన్న ప్రేమ, ఆ కడుపు తీపి ఎంత భయంకరమైందంటే ఆ కడుపు తీపి కోసం మహిమను కూడా వదిలిపెట్టి దిగొచ్చాడు భూమి మీదకి. అన్ని కోతల కంటే కడుపు కోత బాధాకరం. వీర జవాన్ కన్ను మూశాడు, మురళీ నాయక్ అనే బిడ్డ కన్ను మూశాడు. 25 ఏళ్ల బిడ్డ యుద్ధానికి వెళ్ళాడు. యుద్ధంలో చంపటం చావటం సహజం. ఆ చిన్నోడు కన్ను మూశాడు. తను కోరాడట, నేను చనిపోయినప్పుడు నా మీద ఇండియా జెండా కప్పాలి, నా మీద ఇండియా జెండా కప్పాలి నా మీద అని.
నా దేశాన్ని ప్రేమిస్తున్నాను, నా దేశం కోసం చచ్చిపోతాను నేను. ప్రపంచమంతా మెచ్చుకుంటుంది, కానీ అమ్మ మాత్రం గుండెలు బాదుకొని ఎగిరిపడి ఏడుస్తుంది. అమ్మో నా కొడుకు, నా బిడ్డ, నా బిడ్డ, కడుపు తీపి, కడుపు కోత. అది చూసి నేను కూడా ఏడ్చా, ఎందుకంటే కడుపు తీపి. ఇక దానికి ఎన్ని చెప్పినా ఆ కడుపు తీపికి మనం ఆన్సర్ చేయలేము, ఓదార్చలేము. అదొక భయంకరమైన వేదన. అది కడుపు కోత, కడుపు తీపి. ఆ కడుపు తీపిని బట్టి, ఆ మాతృవాత్సల్యాన్ని బట్టి, ఆ తల్లి మమతను బట్టి మహిమను వదిలిపెట్టి ఆ కెరూబులు, శరాపులు, దూతలు, మహాదూతల చేత స్తుతి స్వీకరించేటువంటి ఆ మధురమైన అనుభవాలన్నీ విసర్జించి అమ్మో నా పిల్లలని పరిగెత్తుకొచ్చాడు భూమి మీదకి. నాయన 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 కడుపు తీపి కోసం వచ్చాడు. ఈరోజు మారని వ్యక్తులు, నీ భర్త కావచ్చు, భార్య కావచ్చు, తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, నీకు తల్లిదండ్రులు అయితే అసలు సృష్టికర్తకు వారందరూ పిల్లలు పిల్లలు పిల్లలు. మరి నీకే ఎంత బాధ ఉంటే మార్పు చెందని వాళ్ళని చూసి ఆయన ఎంత బాధపడతాడో ఒక్కసారి ఊహించు, ఆయన ఎంత క్షోభిస్తాడో ఒక్కసారి ఊహించు. అవునా? మన ప్రేమ ఎక్కువ, దేవుని ప్రేమ ఎక్కువ? మన రెస్పాన్సిబిలిటీ ఎక్కువ, దేవుని రెస్పాన్సిబిలిటీ ఎక్కువ? ఆయనదే.